ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల అంశాలకు సంబంధించి మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు కూడా జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. పాపారావు గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, హైడ్రా కూల్చివేతలు వీకెండ్లో ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు కొనసాగించకూడదు, అలాగే ముందస్తు చర్యలకు సంబంధించి వారికి నోటీసు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు పదే పదే చెబుతున్నా కూడా వీకెండ్లోనే ముఖ్యంగా పేదలపైన విరుచుకుపడుతున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఐలాపూర్లో జరిగినటువంటి విధ్వంసకాండకు సంబంధించి మీరేమంటారు? అపార్ట్మెంట్లోనే జనాలు ఉన్నారు, అయినా కూడా బుల్డోజరు ఎక్కుపెట్టి కూల్చివేత కార్యక్రమం కొనసాగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ ప్రజల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోవాలా, లేకుంటే ఏమనుకోవాలి, ఏంటి అసలు? ముందుగా మీకు అదేవిధంగా పెద్దలు పాపారావు సార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది. ఏమన్నది? ఇందిరమ్మ రాజ్యం అన్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టిస్తామని చెప్పింది. ఇందిరమ్మ ఏం చెప్పింది? ఆ రోజు గరీబ్ హఠావో అన్నది, పేదలకు గూడు కట్టియాలనే కాన్సెప్ట్ మీద ఆమె పనిచేసిందని మనం చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పి వచ్చిన తర్వాత ఈరోజు పేదోని ఇల్లు, ఈరోజు పేద మధ్యతరగతి ఇల్లు కూల్చేస్తే ఏమి అన్యాయము? ఒకవైపు ఒక తల్లి తండ్రి లాంటి కోర్టు కూడా జ్యుడిషియల్ ఏం చెప్తుంది? శనివారం ఆదివారం కూల్చొద్దని స్పష్టంగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి సూచించింది, హెచ్చరించింది. మొట్టకాయలంటారో ఇంకేమంటారో అని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా నిన్న శనివారం నాడు అంటే కోర్టుకు పోవద్దు, ఏమి తీసుకోవద్దు. ఒకటి. రెండో విషయము, ఈ కూల్చిన అపార్ట్మెంట్ ఏంది? 1, 2, 3, 4, 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది 5 ఫ్లోర్ల అమీన్పూర్లో ఐలాపురంలో ఉన్న ఇది ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంటుకు నాలా కన్వెన్షన్ చేసింది ఎవరు? దానికి ఎలక్ట్రికల్ పవరు ఇచ్చింది ఎవరు? దానికి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసింది ఎవడు? దానికి 5 ఫ్లోర్లకు సంబంధించిన మొత్తం ప్లాన్ అప్రూవల్ చేసిన జిహెచ్ఎంసీ ఆఫీసర్ ఎవడు? సో ఇవంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లాట్లను మళ్ళీ అమ్ముతుంటే ఆ బిల్డరు ఈరోజు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసింది ఎవడు? ఈ మొత్తం ప్రభుత్వం చేసి, మొత్తం దొంగతనం, లంగతనం, బద్మాష్తనం అంతా ప్రభుత్వం చేసి ఈరోజు నువ్వు రాత్రి పోయి బుల్డోజర్ ఎవడు? ఈ హైడ్రా కమిషనరు? ఈ వ్యవస్థ అంతా చేసింది ఎవరు? ఇది నువ్వు రిజిస్ట్రేషన్ చేసింది, నాలా కన్వర్షన్ చేసింది, హౌస్ బిల్డింగ్ ఇచ్చింది, ఎలక్ట్రికల్ పవర్ ఇచ్చింది, మంజీరా నీళ్లు నువ్వు కనెక్షన్ ఇచ్చింది. ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంతమంది జీవిస్తున్నారు అని వాని ప్లానింగ్లో భాగంగా వానికి పైప్ లైన్ ఇచ్చి పవర్ కూడా అంతే కావాలని సఫిషియెంట్గా పవర్ పర్మిషన్ ఇచ్చి మొత్తం ఇచ్చిన తర్వాత నువ్వు హైడ్రా ఎట్లా పోతుంది దానికి? అంటే స్పష్టంగా ఏంది? పేదోడు మధ్యతరగతోడు ఒకవైపు దోచుకో, ఒకవైపు దాచుకో, మళ్ళీ మీద నుంచి పోయి మధ్యతరగతి కుటుంబం నిన్న పిల్ల జల్లలు పేద మిడిల్ క్లాసు. సార్ అపార్ట్మెంట్లో ఉంటున్నట్టే వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు చిట్టీలు వేసిన డబ్బులు, వాళ్ళు రూపాయి సేవ్ చేసిన డబ్బులు లోను ద్వారా ఇందులో ఉన్న అపార్ట్మెంట్లో ఒక 50 అపార్ట్మెంట్లు ఉంటే 50కి 50 లోన్లో ఉన్నాయే ఉంటాయి. ఎవరు లోన్ కట్టాలి దీనికి? ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరైతే కొనుక్కున్నాడో వాడు జీవితాంతం లోన్ కట్టాలి. ఈ ఇచ్చిన బ్యాంక్ వాడేవాడు భారత ప్రభుత్వం సర్టిఫై చేసిన వాడే కదా లోన్ ఇచ్చింది కూడా. ఈ డాక్యుమెంట్లన్నీ చూసి వాడు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక ఇచ్చింది కదా. సో మరి ఈరోజు ఎట్లా కూలుస్తున్నావు నువ్వు? హైడ్రా కమిషనరు ఎట్లా కూలుస్తున్నాడు అంటే స్పష్టంగా ఈ ప్రభుత్వము పేదోడి గూడు మీద పడ్డది, మధ్యతరగతి ఇల్లు మీద పడ్డది. ఒకవైపు లగాచర్ల మనం చెప్పుకుంటూనేమున్నాం, ఒకవైపు వెలుగుమాట్ల, ఒకవైపు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల మధ్యతరగతి ఇల్లు, ఒకవైపు హైడ్రా కోర్టు, ఒకవైపు ఏమో ఈరోజు ఐలాపురంలో అమీన్పురంలో ఐలాపురం. ఈరోజు ఎటువైపు పోతున్నది అంటే నేను స్పష్టంగా తెలంగాణ సమాజం అంతా ఈరోజు హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత సిగ్గుసేట్ అంటే, అరే నా జీవించే హక్కు, నా రాజ్యాంగం హక్కు. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగం పట్టుకొని భారతదేశం అంతా చుట్టూ తిరుగుతున్నాడు. ఆ రాజ్యాంగంలో నా గూడు హక్కు లేదా? నా ఇల్లు హక్కు లేదా? నా పిల్లల చదువు హక్కు లేదా? నన్ను జీవించే హక్కు లేదా నాకు? నువ్వు ఒకవైపు ఏమో యూపీకి పోయి యోగి బుల్డోజర్ రాజే, యోగికి బంద్ కరో, యోగి బుల్డోజర్ రాజే అని మొత్తుకుంటున్నాడు కదా. మరి వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఈరోజు బుల్డోజర్ పట్టుకొని పోతున్నాడు కదా. స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంత ఘోరం చేస్తే అంత మామూలు నిన్న చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి మనకు.
పిల్లలు ఫోటోలు పట్టుకొని వాళ్ళ బ్యాగులు పట్టుకొని కింద సెల్లార్లలో వేసుకొని కూర్చున్నారు వాళ్ళు. మనుషులు ఉన్నాక కూడా వాడు పోయి కొడుతున్నాడు. ఎవడు వాడయ్యా? ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంది పరిస్థితి అంటే స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఒక రియల్ ఎస్టేట్ ఈజ్ అ బ్రోకర్, రియల్ ఎస్టేట్ ఈజ్ అ కన్సల్టెంట్, అంతే తప్ప వేరేదేం లేదు. ఆయన మొత్తం ఈ 2.5 సంవత్సరాల మొత్తం చూసుకుంటే, ఆయన పరిపాలన చూసుకుంటే ఏం కనిపిస్తుంది? భూములే కనిపిస్తుంది. ఎక్కడనైనా భూములు. చివరికి విద్యార్థులు చదువుకునే భూమిలో పడటం, చివరికి ఆ శారదా పీఠం ఆయన ఓం నమ శివ అనుకోరు కూర్చోవడానికి ఒక స్పిరిచువల్ సెంటర్ పెడితే దాన్ని కూడా వదలవైతివి. 60 గజాలు 70 గజాలు వేసుకున్న వెలుగుమట్ల వదలవైతివి. ఒకవైపు మూసీ సుందరీకరణ అని పేరు మీద ఒకవైపు వస్తుంటివి. ఎటువైపు తీసుకుపోతున్నావు ఈ రాష్ట్రాన్ని? ఈరోజు కేసీఆర్ గారు స్పష్టంగా వచ్చిన రోజే చెప్పిండు, 28,000 అక్రమ కట్టడాలు గత ప్రభుత్వాలలో ఉన్నాయి, వాటి జోలికి పోము, ఇంకా మీద కట్టడానికి వీలు లేదు, కట్టితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పిండు స్పష్టంగా. అదేవిధంగా 59, 58 జీవో ద్వారా ఈరోజు పేదలు 6 దశాబ్దాలుగా 60 గజాలు, 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 100 గజాల లోపున్న ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పిండు, రెగ్యులరేషన్ చేసుకోమని చెప్పిండు. ఆ రెగ్యులరేషన్ ద్వారా వాళ్ళకి 10 రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తాడు. వాడు ఇల్లు మీద ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు ఏమో గత ప్రభుత్వము పేదోళ్లకు కన్సర్న్గా కమిట్మెంట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో పేదోడికి 50 గజాలు 20 గజాల ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీరు దశాబ్దాల ఉన్నారు అని వాళ్ళకు రెగ్యులేషన్ చేసే అవకాశం ఇస్తే, ఇది గవర్నమెంట్ జీవో ప్రభుత్వం అధికారికంగా చేస్తే నువ్వు వచ్చేమో అబ్బే 60 గజాల 70 గజాల ఇల్లు కూలుస్తా అంటున్నావు. ఎటువైపు మాట్లాడిపోతున్నావు నువ్వు? ఒకవైపు ఏమో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతి ఇల్లును కడుపులో పెట్టుకొని పేదోడి ఇల్లు అంటే ఒక ఇల్లు కాదు, 50 50 50 40 by 40 కాదు, డబల్ బెడ్రూమ్ అనేది ఒక భారతదేశంలో ఈ దేశంలో ఎవరికి కూడా అవకాశం ఆలోచన రాలే. ఒక డబల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఓ కిచెన్ ఉండాలని ఓ గొప్ప ఆలోచనతోని లక్షలాది ఇల్లు కట్టించి పేదలకు పంచితే నువ్వేమో ఇల్లు వచ్చి కూలుస్తున్నావు. ఎటువైపు పోతుంది? తెలంగాణ సమాజం కదలాలి, తెలంగాణ సమాజం మాట్లాడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో కొట్లాడుతుంది ప్రభుత్వంతో ప్రతి చోట్ల. హైదరాబాద్ సెంట్రల్ భూములు కావచ్చు, అదేవిధంగా మొన్న కేటీఆర్ గారు వెలుగుమట్ల కావచ్చు, అదేవిధంగా శారదా పీఠం భూమి కాడ తీసుకుపోయినప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం కొట్లాడుతుంది. ఇప్పుడు బుద్ధిజీవులు, తెలంగాణలో ఉన్న మేధావులు, చైతన్యవంతమైన విప్లవకారులు, మిగతా ప్రజా సంఘాలు వచ్చి ఐలాపురంలో ఈరోజు యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, ఆడ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, తెలంగాణ సమాజం కదలాల్సిన అవసరం ఉంది. వెలుగుమట్లకు ఏ విధంగా ప్రయాణం చేసిందో తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఐలాపురం, అమీర్పూర్లో ఉన్న ఐలాపురం ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరగా అండగా ఉండాల్సిన బాధ్యత తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటూ. ఓకే పాపారావు సార్, హైడ్రా కూల్చివేతలు ప్రధానంగా పేదలపైనే వారి యొక్క బుల్డోజర్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలామందికి ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి కావచ్చు, వారి ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లను ముట్టట్లేదు, వాళ్ళు నోటీసులు తీసుకొచ్చుకొని యథావిధిగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఇళ్లను మాత్రం ముట్టట్లేదు, పేదోళ్ళను ఎందుకు ఇట్లా కూల్చుతుందని చెప్పేసి పేద ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీని గురించి మీరేమంటారు? అంటే అయిన వాళ్ళకు ఒక నీతి, కానీ అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో విన్నాము. తనకు కావాల్సిన వాళ్ళు, తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన బంధుగణం లేకపోతే ఇతరులు ముఖ్యులు, వాళ్ళకి మాత్రం నోటీసులు ఇస్తున్నారు. అవి అలాగే సాగుతూ ఉన్నాయి, ఏమీ కాన్సిక్వెన్సెస్ లేకుండా. కానీ ఇక్కడ పేదలు ఒక్కళ్ళే కాదు, మధురిడ్జి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మధురిడ్జి పార్క్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది కదా, అది దానిలో పేదలే కాదు మధ్యతరగతి వర్గాలు కూడా ఉన్నాయి. ఈరోజు పేదలు మధ్యతరగతి అందరూ ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి ఈ ప్రభుత్వం మీద సానుభూతి లేదు. రెండోది, ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ దీని మీద నీ దగ్గరకు వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, దీనిలో చాలా తెలివైన వ్యాపారం జరుగుతుందని నాకు అనిపిస్తుంది చూస్తుంటే. ఒకటి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోతుంటే కారు చౌకగా భూములు కొట్టేసేవాళ్ళు కొట్టేస్తున్నారేమోననేది ఒకటి. రెండో పక్కన దీనివల్ల మాస్టర్ యజమాని చంద్రబాబుకు జరుగుతున్నటువంటి ప్రయోజనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రియల్ ఎస్టేట్ పెరుగుద్దనే ఆశ కూడా కావచ్చు. ఇంకా తెలంగాణలో పడగొడితే కనుక పెట్టుబడులు ఎక్కడ పోతే తరలిపోతాయి కాబట్టి అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచే ప్రయత్నం కూడా ఇదైతే కావచ్చు. ఎందుకంటే దీనిలో రీజన్ ఏం కనపట్టాల, ఒక నిష్కారణమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలి.
కాబట్టి దీని వెనక ఉన్న కారణం ఏకైక కారణం అదే అయి ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాల్యూ ఇక్కడ పడిపోతే కావాల్సిన వాళ్ళు దాన్ని కారు చౌకగా లాక్కుంటారు. రెండో పక్కన అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఇది తప్పితే ఇంకో కారణం మీకు ఈ రకంగా చేయడానికి ఒక ప్రభుత్వం, ఒక పాలకుడు తన సొంతగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడంటే కారణం ఖచ్చితంగా ఇంతకు మించి ఇంకోటి ఉండటానికే లేదు. ఎందుకంటే ఈ రకంగా చెడ్డ పేరు వస్తుంటే దాకా కొనసాగదు ఈ కార్యక్రమం. ఎవరైనా కానీ ఆపేసుకునేవాళ్ళు కార్యక్రమాన్ని, లేకపోతే ఇంకో రకంగా దాన్ని సర్దిద్దుకునేవాళ్ళు. ఆ ప్రయత్నం జరగకుండా జరుగుతుందంటే దీని వెనకున్న స్కీమ్ మొత్తం ఈ భయాందోళన కలిగించి హైదరాబాద్ నగరంలో కానీ ఇక్కడ కానీ భూముల విలువ పడగొట్టేయటం, కారు చౌకగా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవటం, రెండో పక్కన అమరావతిలో ఎటు ఈ పెట్టుబడులు అక్కడికి తర వెళ్ళిపోతాయని. ఇంత తప్పితే వేరే కారణంగా ఇంకో రకంగా అనుకోవడానికి లేదు. ఈ రోజు చాలా దుర్మార్గమైన వ్యవహార శైలి ఇక్కడ పేపర్లో కనపడతానే ఉంది కదా. ఇంట్లో పైన బాల్కనీల్లో మనుషులు ఉన్నారు, ఆ అపార్ట్మెంట్ హైడ్రా బుల్డోజరు తన కోరల్ అపార్ట్మెంట్ వైపు సాచి ఉంచిన ఫోటో. ఎందుకంటే ఎవిడెన్స్ ఏం కావాలి, ఇది కోర్టుకి సమర్పిస్తే కోర్టు నిజంగా గనక గట్టిగా స్పందిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ పాటికే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎంతో మంది వేళల్లో జైలుకు పోవాల్సింది. ఎందుకంటే కోర్టు స్టేలు ఇస్తున్నా, శనాదివారాలు ఇట్లాంటి పనులు చేయకండి అని చెబుతున్నా చేసుకుంటా పోతున్నారంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇంత మట్టికి వీళ్ళ మీద రాలేదంటే వీళ్ళ అదృష్టం అది. కానీ పరమ దుర్మార్గంగా కోర్టును కూడా కాదని ఎన్నిసార్లు చెప్పింది కోర్టు, శనాదివారాలు అవుతుంది, శనాదివారాలే చేస్తారు, నోటీసులు ఇవ్వకుండా చేస్తారు, స్టే ఉన్నా చేస్తారు. దేన్ని లెక్క చేయటంలా, వ్యవస్థల్ని దేన్ని లెక్క చేయటంలా మా ఇష్టారాజ్యం, అరాచక రాక్షస రాజ్యం నడుపుతా ఉన్నట్లుగా నడుస్తుంది ఇది. సో ఈ రాక్షస రాజ్యానికి అదే ప్రజలు మర్చిపోలేని విధంగా ఇది ప్రజల్ని మర్చిపోలేని గాయాలు చేస్తుంది ఇది. కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా నాయకులైన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సంగతి కాసేపు పక్కన పెడతా తీసి మిగతా నాయకులు ఎలా చూస్తూ ఉండగలుగుతున్నారు? నిన్నటిదాకా ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడిన వాళ్ళు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించాం, భూములు ఇచ్చాం, ఇందిరాగాంధీ కాలంలో ఇంత జరిగింది అంత జరిగింది, ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యతరగతి పేద జనాలకు మేము చాలా చేసాం చరిత్రలో అని చెప్పుకునే వాళ్ళు, ఆ చరిత్ర మాత్రమేనా? ఈ రోజు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వంలోని వాళ్ళు, మిగతా మినిస్టర్లు చాలా మంది ఉన్నారు కదా, మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, మీరు నిజంగా ఇందిరమ్మ వారసత్వం ఉన్న వాళ్ళైతే జీవన్ రెడ్డి గారి లాగా ఎందుకు స్పందించలేకపోతున్నారు? బయటికి రమ్మని నేను చెప్పటల్లా, అందరూ బయటికి రారు, కానీ నేను నిలదీసి ఎందుకు అడగలేకపోతున్నారు, ఇదేంటి మనం చేస్తున్న పని ఏంటని. కాబట్టి పరమ దుర్మార్గమైన వ్యవహార శైలి. మీరంతా దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఈ రోజు నోరెత్తకుండా దీన్ని చూస్తా ఉన్న వాళ్ళంతా దీనిలో భాగస్వాములుగానే ఉన్నారు. కాబట్టి ఏంటి ఈ అన్యాయం ఖచ్చితంగా దీనికి ఏదో క్షణాన ఏదో రూపంలో ప్రతిఘటన అనేది ఖచ్చితంగా వస్తుంది. రేపు పొద్దున ఈ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అనే దాన్ని తలుచుకునేవాడు ఉన్నాడు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కనీసం కంట్రోల్ లేదు దీని మీద. నిన్నగాక మొన్న జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నప్పుడు చూసాం కదా, కనీసం కైకుమని లేదు కాంగ్రెస్ హైకమాండ్. బ్యాగులు వెళ్తుంటే బ్యాగుల బరువు కింద కాంగ్రెస్ హైకమాండ్ నోరు మూతపడుతుంది అనే పరిస్థితి, సూట్ కేసులు వెళ్తుంటే. అరే జీవన్ రెడ్డి లాంటి నాయకుడు వెళ్ళిపోతుంటే కాంగ్రెస్ హైకమాండ్ ఎంత స్పందించాలి, ఎంత గగోల్పడాలి? అది దారుణాతి దారుణమైనటువంటి వైఫల్యం. ఈ కాంగ్రెస్ కి ఇందిరాగాంధీ కాంగ్రెస్ కి అసలు సంబంధమే లేదు. ఇందిరాగాంధీ తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఇందిరాగాంధీ కాలంలో కూడా కాంగ్రెస్ లో లేదు. పరమ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యవహార శైలిలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ రోజు కూరుకుపోయింది. రాహుల్ గాంధీ జస్ట్ నీతులు వల్లించడానికి తప్పితే నీతులు ఆచరించడానికి మాత్రం లేడనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఇంత జరుగుతుంటే ఎప్పుడో ఒకసారి ఏదో మాట చెవిలో పడి ఉండాలి, కానీ ఇవి విననట్లుగా ఉంటున్నారంటే వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి. వాళ్ళకి కావాల్సింది కేరళ ఎన్నికల్లో పోటీ చేసేసరికి తెలంగాణ నుంచి డబ్బులు, బీహార్ ఎన్నికలకి తెలంగాణ నుంచి డబ్బులు, ఢిల్లీ ఎన్నికలకి తెలంగాణ నుంచి డబ్బులు, మహారాష్ట్ర ఎన్నికలకి తెలంగాణ నుంచి డబ్బులు తప్పితే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, తెలంగాణ ప్రజల జీవితాలు ఏమవుతున్నాయి, మాకు ఈ డబ్బులు సప్లై చేసే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వంలోని వాళ్ళు చేస్తున్న పనేంటి, ఏ మాత్రం పట్టించుకొని తీరిది. రాహుల్ గాంధీ పేరెత్తితే ఇంకా దానికంటే బీజేపీ చాలా ఏమనిపించే పరిస్థితి వచ్చింది. వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కారు, వాళ్ళ గోళ వాళ్ళు తప్పితే ఇక్కడ గతంలో తమిళసై గారి రూపంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది, అవన్నీ ఖచ్చితంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ ఈ రకంగా ప్రజల మీద డైరెక్ట్ గా బడి దుర్మార్గమైనది యూపీలో జరుగుతున్నాయి. బుల్డోజర్ రాజేనా అంటున్నాం, మనకి తెలియదు అక్కడ ఏం జరుగుతుందో. కానీ ఏదేమైనా కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మాత్రం పరమ దుర్మార్గమైనటువంటి ఖండన కూడా కాదు. కాంగ్రెస్ ని కనుమరుగు చేయాలి, కనపడకుండా అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు తీసుకోవాల్సిన శపథం. అది లేకపోయేటట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా కొనసాగడానికి అవకాశం ఇస్తే దీని రూపాలు మరింత వికృతంగా తయారవుతాయి.
ఓకే అండి, మొత్తానికి ఏదైతే యూపీలో జరుగుతున్నటువంటి బుల్డోజర్ పాలన మరి తెలంగాణలో జరుగుతుంది బుల్డోజర్ పాలన కాదా అని చెప్పేసి పాపరావు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడా లేదా, లేకుంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే పట్టించుకోకపోవడానికి కారణం అదేనా అంటే ప్రధానంగా ఇక్కడ ప్రజల పక్షాన ప్రధానంగా ముఖ్యంగా పేద అలాగే మధ్యతరగతి సంబంధించినటువంటి ఇళ్లను కూర్చున్నారు తప్ప పెద్దల ఇళ్ల జోలికి ఎందుకు పోవట్లేదు, వాళ్ళకి నోటీసులు తీసుకొచ్చుకుంటే వాళ్ళని ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, దీని వెనకాల అసలు రాజకీయం కోణం ఏంటనేది జనాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇక్కడ బుల్డోజర్ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ పేదల ఇల్లు మధ్యతరగతి వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళనే కూల్చుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటనేది చెప్పేసి జనాలు అక్కడ బాధితులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? అసలు అధికారులు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఎప్పుడైనా వరదలు వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రజల పక్షాన ప్రజలను రక్షిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ పోలీసులు కూడా రక్షించాల్సిన బాధ్యత లేకుండా వారికి అండదండ ఉండకుండా అధికారులకు అండదండ ఉండడం ఏంటి అసలు? ఇక్కడ చట్టము అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఒకే హక్కు. అది అంబానికైనా అదానికైనా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకొని పంచాలు వేసుకునే మా సలీం భాయ్కైనా మా సారన్నకైనా ఒకటే హక్కు. అది ఓటు హక్కు కావచ్చు, మిగతా హక్కులు కూడా ఒకే తిరిగి ఉంటాయి. అంటే భారత రాజ్యాంగం అంతా అద్భుతంగా మనం రాసుకున్నాం. ఏమని ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఒకే హక్కు, అంతే తప్పించి నువ్వు బాగా బరువు ఉన్నావని లేకపోతే నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని హక్కు కాదు. నేనేమంటున్నామంటే రాజ్యాంగం ప్రతి ఒక్కడికి దేశ పౌరుడికి ఒకే హక్కు కల్పించినప్పుడు ఈరోజు నాదర్గుండ్ల భూము 373 ఎకరాల వైపు బుల్డోజర్ ఎందుకు పోతలేవు? రంగనాథ్, మిస్టర్ రంగనాథ్, నీకు నాదర్గుండ్ల భూమి ఏదైతే ఉందో దాదాపు 600 మంది రైతులు కాయా కష్టం చేసుకునే రైతుల భూములను నీ మంత్రి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఆ మంత్రి మొత్తము సెక్యూరిటీ వేసి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా డాక్యుమెంట్లతో సహా ఎవిడెన్స్తో సహా చూస్తే నీ బుల్డోజరు నాదర్గుల్లా భూమి వైపు ఎందుకు పోతలేదు అంటే నువ్వు ఈరోజు స్పష్టంగా కొమ్ము కాస్తున్నావు, నువ్వు బానిసగా పనిచేస్తున్నావు, నువ్వు జీతగాడిగా పనిచేస్తున్నావు అనేది అర్థమవుతుంది కదా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పరిపాలించే నాయకులకు. అదేవిధంగా ఈరోజు మహేందర్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉంది ఫామ్ హౌజు, ఈరోజు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎక్కడ ఉంది ఫామ్ హౌజు, అదేవిధంగా ఈరోజు కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎక్కడ ఉంది? ఇవి కనిపిస్తలేవా రంగనాథ్? పేదోడు మధ్యతరగతి కుటుంబం ఇల్లు మాత్రమే నీకు కనిపిస్తుందా? చివరికి నీ ఇల్లు ఎక్కడుంది? మీ అయ్య కట్టిన ఇల్లు మధురా నగర్లో ఎక్కడుంది? కట్ట మైసమ్మ కాన్నే ఉంది కదా. కట్ట మైసమ్మ ఉన్నదంటే ఆడ కట్ట ఉన్నట్టు, ఆ కట్ట చెరువు ఉన్నట్టు, ఆ కింద భూములు ఉన్నట్టు కదా. నీకు అర్థమైతే లేదా? ఇంతకంటే ఏం కావాలి నీకు సాక్ష్యం? కట్ట మైసమ్మ కింద ఉన్నదంటే నువ్వే ఒప్పుకున్నావు కదా, మా నాన్న కట్టుకున్నాడు, ఎప్పుడో అది అయిపోయింది అంటున్నాడు. అంటే ఎప్పుడో అయిపోతే ఇప్పుడేంది మరి కథ? మరి ఇప్పుడెందుకు పోతున్నావు? ఐలాపురము అమీన్పూర్ ఇప్పుడెందుకు పోతున్నావు అంటే స్పష్టంగా రంగనాథ్ ఒక కరప్షన్ ఏజెంట్గా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఓ కరప్షన్ ఏజెంట్గా ఉండి, ఒక అధికారిగా ఉండి, ఐపీఎస్ అధికారిగా ఉండి నీకు పేదల గురించి తెలియదు. నువ్వు పేదల బాధ, పేదల ఆవేదన నీకు అర్థం కాదు. ఎందుకంటే యు ఆర్ ఏ ఇన్స్టిట్యూషనల్, నువ్వు మెకానికల్, యు ఆర్ ఏ హైడ్రా లైకే. నీకు మానవత కోణాలు ఏముండవు. కూల్చు, నువ్వు ఎవరిని కూల్చాలి? మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది గండిపేటలో, కూల్చు. అదేవిధంగా నీకు తిరుపతి రెడ్డి హౌస్ కనిపిస్తలేదా ఫామ్ హౌస్? కొండలరెడ్డి ఫామ్ హౌస్ కనిపిస్తలేదా? ఈ ఫామ్ హౌస్లన్నీ కనిపించకుండా నీ కళ్ళు శత్వారం వచ్చింది నీ కళ్ళకు. కానీ పేదోడు 50 గజాలు 100 గజాలు అపార్ట్మెంట్ వాడు కడితే, నువ్వు పర్మిషన్ ఇస్తే, నీ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇస్తే, నీ ప్రభుత్వం బ్యాంకు లోన్లు ఇప్పిస్తే కొనుక్కున్న ఇల్లు నువ్వు ఎట్లా కూలుస్తావా? ఎటువైపోతున్నావు అంటే స్పష్టంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక కుట్ర చేస్తున్నాడు. పేదోడి మీద బుల్డోజర్ పంపి ఎవడైతే కబ్జా చేసిన వాళ్ళ దగ్గర పైసలు కలెక్షన్ చేస్తున్నాడు. అందుకోసమే హైడ్రా పుట్టింది. ఆ హైడ్రాకు ఏజెంటే ఈరోజు రంగనాథ్. స్పష్టం, ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇక్కడ రంగనాథ్ అనే వ్యక్తి పేదోడి మీద దాడి చేయాలి, పేదోళ్ళ ఇల్లు కూల్చాలి, పెద్దోడి దగ్గర ఎవరైతే కబ్జా చేసిన ఉన్నారో వాళ్ళ దగ్గర పైసలు కలెక్షన్ చేసి కేరళ ఎలక్షన్కు, బెంగాల్ ఎలక్షన్లు, అస్సాం ఎలక్షన్లకు పంపించాలి. ఇది నీ మోసం, ఇది నీ కుట్ర. తెలంగాణ సమాజం చూస్తున్నది. నువ్వేం పెద్ద ప్రపంచ మానవ అతిథి శక్తి ఏం కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పింది? కొంచెమన్నా ఐఎమ్ షేమ్లెస్ అంటే సిగ్గుండాలి. కోర్టు చెప్పింది, అరే నిన్ను నిలబెట్టింది, అక్కడ
నిన్ను పిలిచి నీకు చెప్పింది యువర్ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు శనివారం ఆదివారం కూల్చొద్దు, నువ్వు చదువుకున్నావు అని రా బాబు అని చెప్పినాక కూడా నిన్ను ఎట్లా పంపిస్తావయ్యా నువ్వు? ఎవడిచ్చిండు నీకు హక్కు? రాజ్యాంగంలో నాకు లేని హక్కు నీకు ఉందా? యు ఆర్ ద ఎంప్లాయ్, యు ఆర్ మై సర్వెంట్, ఐ ద పే ద ట్యాక్స్. నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, నువ్వెవడవే? నేను కట్టిన డబ్బులతోని నీ జీతం వస్తుంది, నువ్వు నా ఇల్లు ఎట్లా కూలుస్తావు? ఎవడు నువ్వు అసలు? నీకంటే ఒక హక్కు నాకు ఎక్కువ ఉంది, నేను ఈ దేశ పౌరుడిని, నువ్వు పౌరుడివే, నువ్వు ఎంప్లాయీ, నా సర్వెంటు అయినా నువ్వు ఈరోజు ప్రభుత్వం చెప్పు చేతల, రేవంత్ రెడ్డి చెప్పు చేతల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పు చేతల ఉండి పేదోడి ఇల్లు కూలుస్తున్నావు. ఎంత కోస, ఎంత పాపం అనిపిస్తలే? నువ్వు మనిషివి కాదా? మానవత కోణంగా ఆలోచిస్తలేవా? నీ ఇల్లును కూలుస్తాం రేపు నేను చెప్తున్నా, నువ్వు ఈ హైడ్రా ఆపపోతే నువ్వు కట్టుకున్న మీ అయ్య కట్టిన ఇల్లు కూడా మధురానగర్లో FTLలో ఉంది, అది కూడా కూలుస్తాం రేపు. ఏదో రోజు తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ, ఇక్కడ పుట్టిన ప్రతి మట్టికి చెట్టుకు ప్రశ్నించే తత్వం ఉంటుంది, నేను ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే ఇది ఆవేదన. ఎంత గోసపడతారు ఇల్లు కూలుస్తారంటే? ఇల్లు అనేది 4 గోడలు, ఒక 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 బెడ్రూము, ఒక హాలు, ఒక కిచెన్ కాదు నాయన, అది జీవిత లక్ష్యం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏం కోరుకుంటాడు? చివరి ఏముంటుంది? ఉద్యోగం తర్వాత ఏముంటుంది? ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్, ఒక కళ, ఒక లక్ష్యం. తన పిల్లలను ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా ఒక గూడు కట్టుకోవాలనుకుంటుంది. అది పిట్ట కావచ్చు, ఇంకోటి కావచ్చు, చీమ కావచ్చు, పురుగు కావచ్చు. కానీ ఈరోజు మనిషి ఒక ఇల్లు తన లక్ష్యంగా, తన పిల్లల సెక్యూరిటీ కట్టుకుంటే దాన్ని నువ్వు కూలుస్తున్నావు. ఎవడివి నువ్వు కూల్చడానికి? అంటే స్పష్టంగా ఈరోజు రంగనాథ్ కూడా స్పష్టంగా కద్దరంగి వేసుకుంటే అయిపోతుంది. ఈరోజు రంగనాథ్ గారికి నేనేమంటున్నా అంటే, అన్న ఒకటేనా, నీకు తిరుపతి రెడ్డి గారి ఇల్లు కనిపిస్తలేదా? కొండల రెడ్డి ఇల్లు కనిపిస్తలేదా? మహేందర్ రెడ్డి ఇల్లు కనిపిస్తలేదా? ఐలాపురంలో అమీర్పురంలో ఐలాపురంలో ఉన్న ఆ ఒక్క అపార్ట్మెంటే కనిపించిందా నీకు? పేదోడి ఇల్లే కనిపిస్తున్నదా? మధ్యతరగతి ఇల్లే కనిపిస్తున్నదా? నీకు వీళ్ళ ఇళ్ళని కనిపిస్తలేవా? చివరికి నీ ఇల్లు కనిపిస్తలేదా? నువ్వు మొన్న చెప్తున్నాడు ఎక్కడో, నేను చిన్నప్పుడు ఇదంతా చూసినప్పుడు చాలా విశాలంగా ఉండే. మరి ఏమైంది ఇన్ని రోజులు? ఎవడు కబ్జా చేసిండు? 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కబ్జా చేసింది చెరువులన్నింటినీ. ఈరోజు చెరువుల కబ్జా చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. అత్యధికంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మేము రంగనాథ్ గారికి చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, ఇది నువ్వు ఇట్లానే కూల్చుకుంటా పోతే నిన్ను కూలుస్తారు ఒక రోజు. నీకు దగ్గరలో ఉంది తెలంగాణ సమాజం, నీకు రంగనాథ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఇద్దరికి కూడా ఈ తెలంగాణ ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. బాబురావు గారు, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కారు బిగినింగ్ ఏదైతే కూల్చడంతో వీరు అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కూల్చివేతల కొనసాగుతున్నది, ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈ కూల్చివేతలకు అడ్డుకట్టుపడాలంటే ఏం చేయాలి అసలు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఉన్నవాళ్ళు ఎవరైతే గత నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు, ఓల్డ్ గార్డ్ లేకపోతే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఈ తీరు గతంలోనే చంద్రబాబు 2018 ఎన్నికల్లో, నాకు గుర్తు, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో అంటే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు దానిలో వ్యతిరేకించిన వాళ్ళు బలంగా ఒక వర్గం ఉంది. ఆ పొత్తును వ్యతిరేకించి అది మంచిది కాదని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ రోజు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. తర్వాత ఎందుకైనా కానీ అది అయిపోయింది, జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మామూలుగా తెలంగాణ కోసం కూడా ఎంతో కొంత ఉద్యమం జరిగిన సమయంలో కూడా ఆయన రిజైన్ చేయటం విషయంలో కానీ కొంత స్ఫూర్తిని చూపించిన చరిత్ర ఉంది. అలాగే బట్టి విక్రమార్క గారికి మామూలుగా కొంత జనరల్ గా తాత్వికుడు అనేది కొంచెం విద్యావంతుడు లేకపోతే సంస్కారవంతుడు అనే ఇది ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకు రాజీ పడుతున్నారు అనేది ప్రశ్న. నేను అనేది ఏంటంటే వాళ్ళు నిలదీయాలి. వాళ్ళు బయటికి రావాలని నేను చెప్పను, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇస్తాం, కానీ వాళ్ళు నిలదీసి ఇది ప్రశ్నించకుండా మార్పులు జరగవు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లోంచి రావాలంటే 5 ఏళ్ళు ఎన్నికలు, జనంలో మన ప్రక్రియ మామూలుగా ప్రజాస్వామిక ప్రక్రియ ఉన్నది. ఈ రకంగా జరుగుతున్న క్రమంలో ప్రజలు ఎంతకని దీన్ని అడ్డుకోగలరు, ఏమైనా ఆపగలరు? కోట్లకు వెళ్ళగలరు. కోట్లకు వెళ్తే కోట్లను కూడా కాదని చేస్తున్నారు కదా వీళ్ళు. కోర్టులు స్టే ఇస్తే ఆగటంలా, కోర్టు నోటీసులే ఇవ్వటల్లా, అసలు మామూలు నోటీసే ఇవ్వటల్లా, నోటీస్ ఇవ్వటల్లా, స్టే ఇస్తే ఆగటల్లా, వారాంతాలు వద్దంటే ఆగటల్లా. రంగనాథ్ గారు అనేది ఒక ఈరోజు అధికార అనధికార ఒక నియంతలాగా తయారైనటువంటి, రంగనాథ్ పేరు చెప్తేనే కళల్లో ఉనికి పడుతున్నటువంటి పరిస్థితి జనాలు.
అంత దారుణాదారుణమైనటువంటి రాక్షస రాజ్యం స్థాపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పుడు అంటే రంగనాథ్ గారి గురించి ఇందాక చెప్పారు శ్రీనివాస్ చాలా. ఎందుకంటే ఇట్లాంటి అధికారులు మంచిదే, ఆయన అధికారి సిన్సియర్ గా ఉంటే మంచిదే, కానీ దేనిలో సిన్సియారిటీ ఉండాలి? మరి ఐఏఎస్ అధికారులందరికీ ఒక అవకాశం ఉంటుంది ఏంటంటే వాళ్ళు రాజ్యాంగ పరిధిలో చట్టాల పరిధిలోకి రాని పనులు మేము చేయమని చెప్పే అధికారం కూడా ఉంటుంది వాళ్ళకి. నో, నా వల్ల కాదు అని చెప్పి తప్పుకునే అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని, ఆ విచక్షణని ఆయన వాడుకునే అవకాశం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. తన పరిధిలోకి రాని, తను చేయకూడని కొన్ని పనులు, రాజ్యాంగం అనుమతించిన పనులు చేయను నేనని చెప్పే అధికారం, నో అనేది కాగితం మీద నో రాసే అధికారం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. అయినా కానీ స్టిల్ ఆయన దీనిలో దిగటం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరి తీరు ఎలా ఉంటుంది అనేది కనపడుతుంది కదా. ఇవాళ వాడుకుంటారు అధికారులు, రంగనాథ్ గారు లాంటి అధికారులను ముందు పెట్టి అంతా చేస్తారు. రేపొద్దున అలాంటి వాళ్ళని వాళ్ళతో అవసరం తీరిపోయిన తర్వాత కరివేపాకే. ఇట్లాంటి వ్యవహారం అనేది మనం సాగినంత కాలం బానే ఉంటుంది ఇదంతా. మీరు అన్నట్లు వాళ్ళకి మీరు అన్నట్లు ఒక అధికారి కూడా ముందస్తుగానే రిటైర్మెంట్ తీసుకున్నటువంటి సందర్భం కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ టైంలోనే కూడా మనం చూసాము ఒక అధికారి. అవును, అందుకే నేను చెబుతుంది అధికారులు ఇప్పుడు అధికారులు మీరు చట్టాన్ని అతిక్రమిస్తే రేపొద్దున ఉత్తర్వులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు. రేపొద్దున మీకు వచ్చే సమస్యలు ఎన్నో వస్తాయి. సమస్యలు రావటమే కాదు, అది ప్రజల్లో మీరు ఈ రకంగా బదనాం కావటం అనేది. ఇప్పుడు మన శ్రీనివాస్ ఎంత చెప్పారు, మధుర నగర్ లో నీళ్లు కూడా పరిధిలోనే ఉంది, చెరువు పరిధిలోనే ఉంది అనేది. మరి ఇవన్నీ అంటే రకరకాల సమస్యలు చిక్కుముళ్ళలో పడుతున్నటువంటి పరిస్థితి అధికారులు. అంటే ఇది జనరల్ గా ఏంటంటే మీరు చట్టానికి భిన్నమైంది ఏది నేను చేయననేది అధికారం మీకు ఉన్నది కాబట్టి ఆ అధికారాన్ని విచక్షణ వాడుకోండి. కాకపోతే లూప్ లైన్ ఎటు ఎదుగుటికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చుకుంటారా, ఏం చేస్తారు, మిమ్మల్ని లూప్ లైన్ లో వేస్తారా, అది సేఫ్ కదా. దీనికంటే కూడా అది మంచిది, కూడా న్యాయబద్ధమైంది, మీకు మంచిది, ప్రజలకు మంచిది, చట్టం రాజ్యాంగానికి మంచిది, కోర్టులు చెప్పే మాటకి అనుకూలమైంది. ఇన్నిటి వదిలిపెట్టి మీరు ఎందుకు ఇంత తాపత్రయం మనకి అనేది ఒకటి ప్రజల్లో చెడ్డ పేరు మీకు ఎక్కువ వస్తుంది ప్రభుత్వం కంటే కూడా అనేది కనపడుతుంది. రంగనాథ్ గారు అనే పేరు వస్తుంది తప్పితే రేవంత్ రెడ్డి అనే పేరు మాట్లాడటం మానేశారు జనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి ఇది విధంగా కంక్లూజన్కి వచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఓడించబోతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇది ఉండదు ఈ ప్రభుత్వం, ఆ తర్వాత ఎప్పటికీ రాదు వీళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ రాదు అనే నిర్ణయానికి వచ్చారు. కానీ రంగనాథ్ అనే ఆయనకి ముందు ఉన్నందుకు ఈ చెడ్డ పేరు నిరంతరంగా ఆయనకే చెడ్డ పేరు, నిరంతరంగా ఆయనే ఇదిగా అవుతున్న పరిస్థితి. ఓకే అండి, రైట్. మనం చూస్తున్నాగా ప్రధానంగా ఇదైతే ప్రభుత్వానికి చెడ్డ పేరేస్తుంది, అధికారులకు కూడా చెడ్డ పేరేస్తుంది, పేదల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరించకూడదని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నిక జరిగింది. అలాగే కేతన్పల్లిలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం మనం. ఈరోజు కేతన్పల్లి కూడా కేటీఆర్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు వేసినా కూడా బీఆర్ఎస్ ఎక్కడ కూడా క్యాడర్ కూడా ఎక్కడ కూడా తలొక్కలేదు, అక్కడ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్స్ మనం జరిగినప్పుడు ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును మనం వెల్కమ్ చేయాలి. ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చిండ్రు, 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, 1% దాంతో మీకు అధికారం వచ్చింది. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా మూవ్ చేసింది కదా. ఈరోజు కేతనపల్లి ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా ఖానాపూర్ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్లో మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీ అధికారులు ఎంత వంచినా, అక్కడ మీ పోలీస్ వ్యవస్థను ఎంత పకడ్బందీగా పెట్టి ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ మంత్రి కాన్స్టిట్యున్సీ వివేక్ గారు ఉన్నారు, గౌరవంగా అక్కడ నువ్వు ఆ చైర్మన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించుకొని ఎలక్షన్ పెట్టుకొని వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ నువ్వు నిర్బంధం చేసి నీ హక్కులను నీకు సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థను అదేవిధంగా అధికారాన్ని అంతా వాడుకొని అక్కడ సుమన్ని జైల్లో పెట్టి ఇట్లా నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎటువైపు తీర్పిచ్చారు? గెలిచిన నాయకులు కూడా కమిట్మెంట్గా కన్సర్న్డ్గా బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. ఈరోజు ఎటువైపు పోతున్నావు అంటే, నేను సర్పంచ్ గెలిస్తే, నేను మున్సిపల్ చైర్మన్ గెలిస్తే నాకు అభివృద్ధి నువ్వు చేయవా అంటే, నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ఈ 3 మున్సిపాలిటీలను గెలిపించుకోవాలనే ప్రయత్నం చేసుకున్నావు. కానీ ఏమైంది? చివరికి ప్రజలు గొప్పగా ఏం తీర్పిచ్చారు? ఏ ప్రజలు గొప్పగా వాళ్ళకు ఓట్లేసి తీర్పిచ్చారో ఆ గెలిచిన నాయకులు కూడా అంతే గొప్పగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైపు నిలబడి ఓట్లు వేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుగురించి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు అధికార దుర్వినియోగం ఎంత చేసినా కూడా, ఎంత ఇబ్బందులు పెట్టినా, సుమన్ అన్న ఏం పని చేసినా జైల్లో పెట్టినావు?
ఎందుకు ఆదిలాబాద్ జైల్లో పంపించాల్సి వచ్చింది అంటే నువ్వు రాజ్యాంగాన్ని వాడుకొని నీ అధికారాన్ని వాడుకొని సర్పంచ్ ఎలక్షన్లలో అదే వేస్తేవి, మున్సిపాలిటీ ఎలక్షన్లలో అదే వేస్తేవి, ఏ ఎలక్షన్లు వచ్చినా అదే కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏం చేసినావు అదే కదా. నువ్వు గెలవని తెలిసి 8 సార్లు ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిండు, గల్లీ యాత్రలు చేసిండు, ఓ మంత్రి పదవి ఇచ్చిండు మైనార్టీకి. ఇప్పుడు ఆ మంత్రి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, ఇంకా 4 రోజులు అయితే అయిపోతుంది, ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఇప్పుడు ఆయన ఉంటాడో లేదో తెలియదు. అంటే నువ్వు ఎన్ని దుర్మార్గంగా వ్యవహరించినా ప్రజలు నిలబడి కలబడి బీఆర్ఎస్ వైపే నిలబడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఇచ్చిన కమిట్మెంట్స్, నువ్వు ఏ వర్గం కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేదు. ఒకవైపు ఏమో బుల్డోజరు, ఒకవైపు ఏమో మూసి ప్రక్షాళనటి, ఒకవైపు ఏమో 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే వానికి ఆ పైసలు జమ చేసుకున్న పైసలు ఇవ్వకపోతే, ఒకవైపు ఏమో ఉద్యోగాలు ఇస్తారని అశోక్ నగర్లో వచ్చిన రాహుల్ గాంధీ ఒకవైపు ఏమో తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగం చేసిన పెద్ద మనుషులకు రిటైర్మెంట్ అయితే పైసలు తెచ్చుకుంటే ఇంత ఆరోగ్యానికో హాస్పిటల్కో దవాఖానకో పోవడానికి ఇంత గోళీలు మింగడానికి అది కూడా సెటిల్మెంట్ చేయక దాదాపు చాలామంది చనిపోయాయి. ఏ వర్గం హ్యాపీగా ఉన్నది? ఒకవైపు విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా, రైతులు హ్యాపీగా ఉన్నారా, పని చేసుకునేటోళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఏ వర్గం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతోషంగా లేదు, న్యాయం జరుగుతుందని తెలిసింది కదా. నువ్వే చెప్తివి, అన్ని అబద్ధాలు చెప్తివి. రైతు కూలీలకు ఇష్టం, కౌలుదారులకు ఇష్టం, రైతులకు ఇష్టం. ఇప్పటి వరకు పాపారావు గారు పెద్దలు ఉన్నారు చెప్పాలి, ఇప్పటి వరకు రైతు కూలీలు ఎంతమంది ఉన్నారని నీ దగ్గర సెన్సెస్ అయితే ఇవ్వబోతుంది. నీ వీఆర్ఓల ద్వారా కావచ్చు, నీ అధికారుల ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు. రైతులున్న డేటా మేము తీసిన ఉంది నీ దగ్గర, కానీ కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీల డేటా నీ దగ్గర ఉంది. ఇప్పటివరకు ఒక ప్రణాళికరణ చేసినావా కనీసం? ఆ డేటా తీసుకున్నావా? అంటే అన్ని అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చినావు. ఈరోజు అదే చూపిస్తుంది కదా. ఎలక్షన్లు పెట్టినా మీకు చెంపపెట్టుగా ఎందుకు నిర్ణయాలు జరుగుతున్నాయి అంటే మీరు ఈ 2.5 ఏళ్లలో 3,17,000 కోట్ల అప్పు తెచ్చినామని చెప్తున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా ఒక మట్టి తీయలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఎక్కడ ఒక ఇటుక పెట్టలేదు, ఓ ఇల్లు కట్టవైతివి. ఎక్కడ నువ్వు నిలబడేది? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కడతావు, ఎన్ని కట్టినావు? ఒక్క ఇటుక కట్టి ఎక్కడైనా కట్టినావా? నువ్వు కూల్చుడే. ఒక్కరైనా పార మట్టి తీసి ప్రాజెక్టు కట్టినావా? కట్టలే. జిల్లెట్రిక్స్ పెట్టి నువ్వు ప్రాజెక్టులను పేలుస్తాంటివి, నువ్వు కట్టలను పేలుస్తాంటివి, నువ్వు చెక్ డ్యాంలను పేలుస్తాంటివి, నీ ఇసుక కోసం నీ కాంట్రాక్టర్లు. అంటే ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తుంది, తెలంగాణ సమాజం చూస్తుంది. నీకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అందు గురించే గ్రామాలలో ఒక్క నిమిషం సురేష్ గారు, గ్రామాలలో గ్రామ సభలు పెడితే తెలంగాణలో పోలీసులు లేకుండా, ఒక్క పోలీస్ అయినా లేకుండా నీ గ్రామ సభ జరిగే పరిస్థితి లేదు. ఏమైంది? నువ్వు అభయాస్తం అని చెప్పి ఒక ఫామ్ తీసుకున్నావు కదా రాగానే ఎలక్షన్ల ప్రభుత్వం వచ్చిన వెంటనే. ఏడబోయినా ఆ పేపర్లన్నీ, ఏడబోయినా కాగితాలన్నీ, ఏ సంతకాలు దాచిపెట్టావు నువ్వు? సో ఈరోజు ఒక్క గ్రామ సభనన్నా నువ్వు ఒక పోలీస్ అధికారం లేకుండా నీ అధికారులు నడిపించగలుగుతారా? అంటే ప్రజలు కూడా ఏ గ్రామంలో కూర్చుంటే ఏ ప్రజలు కూడా ఈరోజు ఆనందంగా లేరు, సంతోషంగా లేరు, కనీసం భద్రతగా లేరు, భయంతో జీవిస్తున్నారు. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. రైట్ అండి. కాంగ్రెస్ పార్టీకి తగిన సమయంలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రకంగానే ప్రజా వ్యతిరేకత చాలా ఎదుర్కొంటుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి గోసుల శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. అపరావు సార్, ప్రధానంగా ఉద్యోగస్తుల్లో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి ఏదైతే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సంబంధించి అవమానం కావచ్చు, ఆయన ఎలా నిరాశకు చెందారు అనేది అంశం చూస్తూ ఉన్నాం. ఇలా అంటే ఇది బయటపడ్డటువంటి అంశం అనుకోవాలి, ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలి అధికారుల్లో. మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. కంటిన్యూ సార్. సామెత ఒకటి ఉంది కదా, ఏదే పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తా అని. పాలకులు ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో వాళ్లే పరమ నీచంగా బూతుల భాష మాట్లాడుతున్నప్పుడు ఫాలో అప్ లైన్ ఏదైతే ఉందో వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళ మాట ఇంప్లిమెంట్ చేసే అధికారులు కానీ వీళ్ళందరూ కానీ అట్లాంటి వాళ్ళే చాలామంది అవుతారు. మనం సంస్కారవంతమైన భాష మాట్లాడతా, సంస్కారవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతా, బాధ్యతాయుతంగా ఉంటే గనక మన కింద ఉండే వాళ్ళు కూడా
మనకు అనుగుణమైన వాళ్ళు మన భాషకి మన కల్చర్కి అనుగుణమైన వాళ్ళే చలామణిలో ఉంటారు కాబట్టి వాళ్ళు జరిగినటువంటి ఈ పరిణామం పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఇది ఒకటే కాదు, నేను అనుకుంటున్నాను చాలా ఇట్లాంటి తెలంగాణలో మొత్తంగానే ఇలాంటి జరుగుతుంది అనేది. అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది అనేది ఈ మధ్య కాలంలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ అనుభవాలు ఏంటంటే ఎంత దారుణంగా అవినీతి ఉందనేది అసలు చెప్పడానికి వీలైన స్థాయిలో అవినీతి పెరిగిపోయింది. పనులు అవ్వాలంటే ఎంత కష్టం అవుతుంది చాలా మందికి, ఏది జెన్యూన్ అవ్వాల్సిన పనులు. ఇది ఒక అంటే ఈ ఒక్క పైన ఉన్న ప్రభుత్వాధినేతలు ఒక్కళ్ళ గురించే మాట్లాడుకోవటం కాదు, మొత్తంగా వ్యవస్థ మొత్తం వాళ్ళ అడుగుదాడల్లో నడుస్తా ఒక అవినీతిమయం, అరాచకం, బూతులు, ఈ ఇక్కడ ఇదేమో ఇది ఒక రకమైన ఇది యూజ్లెస్ ఫెలో ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏమనుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అరే మీలాంటి అధికారులు వాళ్ళు, మీ ప్రభుత్వంలోని వాళ్ళు, మీ అధికారులు, మీ కింద వాళ్లే కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇష్టానుసారం అనేది అంటే ఇది పెద్ద. నేను ఇందాక చెప్పా కదా, గేదె పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేయదు కదా, అది కూడా పొలంలోకి దిగుద్ది, పొలాన్ని దొక్కుద్ది. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళే బూతులు మాట్లాడుతున్నారు అనేది నిరంతరంగా పచ్చిబూతులు, వాడి మామూలు చిన్నవి కాదండి. అట్లాంటివి మాట్లాడుతుంటే రెండో పక్కన అధికారగణం మాత్రం ఎందుకు ధైర్యం వస్తుంది కదా, ఆటోమేటిక్ గా ఏమవుతుంది. ఇదే కల్చరు, తెలంగాణలో కల్చర్ అంతా ఇదే ఇప్పుడు వ్యాపిస్తుంది. టీవీ పెడితే పిల్లలకి ఏమొస్తాయి, ఏ భాష వస్తుందని భయపడే పరిస్థితి. ఎట్లాంటి భాష నేర్చుకుంటారు ఇంట్లో పిల్లలని, మామూలుగానే చెడిపోయింది సమాజం చాలా వరకు ఇట్లాంటి విషయాల్లో. ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా మాట్లాడితే ఆథెంటిసిటీ, దానికి క్రెడిబిలిటీ వచ్చి ఏ భాష నేర్చుకుంటారో అని చెప్పి టీవీ పెట్టి న్యూస్ పెట్టాలంటే భయపడిపోయే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఈరోజు దారుణంగా అంటే ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిజాయితీ పరులు ఉన్నారో వాళ్ళు హింసించబడుతున్నారు. దానికి ఉదాహరణ ఇవాళ ఇక్కడ సోమిరెడ్డి గారిది, ఆయన ఆసుపత్రి పాలై ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఆరోగ్యం ఇదవుతున్న పరిస్థితి. ఎవరు బాధ్యులు దీనికి? అంతకంటే ఎవరైతే ప్రభుత్వం పెద్దో, ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో వాళ్లే ఖచ్చితంగా దీని అంతటికీ కింద దాకా జరుగుతున్న పరిణామాలన్నిటికీ బాధ్యులు ఖచ్చితంగా. కాబట్టి ఏంటి దీన్ని అంటే నాకు కూడా ఏంటంటే మాట్లాడి మన వాళ్ళు చాలా సార్లు నేను మిత్రులతో కూడా అంటుంది, ఈ ప్రభుత్వాన్ని విమర్శించి విసుకొచ్చింది. ఏ విమర్శించినా ఇలాగే నడుస్తుంది. మనకంటే ఎక్కువ జనాలు తిడుతున్నారు ఇక్కడ. మనం కూర్చొని మాట్లాడేది చాలా స్వల్పం మనం మాట్లాడుతుంది ప్రభుత్వం గురించి. జనాలు ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకున్న డెకరం కానీ కల్చర్, టీవీ మీడియాలో ఉన్నాము, దీనిలో పరిమితులు ఉంటాయి, మన ఇష్టానుసారం చేయకూడదు అనే దాని ప్రకారం పోతున్నాం మనం. కానీ బయటికి పోయి జనాలు కలిగిస్తే అసలు మామూలు వ్యవహారం లేదు ఇక్కడ, మామూలుగా లేదు. అందుకని ఏంటంటే ఇక మనం ఎన్ని మాట్లాడినా కొత్తగా జనాలకు చెప్పగలిగింది ఏమి లేదు. జనాలకు అర్థమైంది, ఆల్రెడీ అంతా అర్థమైంది. పొరపాటున వీళ్ళు ఇంకోసారి గెలిస్తే తెలంగాణ మొత్తం ఈ నేల అదేదో ఉంది కదా, ఆ సీతాదేవి ఉన్న భూభాగాన్ని మొత్తం భూమిని పెకిలించి తీసుకెళ్లి లంకలో పెట్టుకున్న రావణుడి కథలాగా, అలాగే ఈ తెలంగాణని పెకిలించి ఇక్కడి నుంచి ఎక్కడో ఎవరికో తీసుకెళ్లి అమ్మేస్తారు ఈ భూభాగం మొత్తాన్ని, భూఖండాన్ని. అలాంటి పరిస్థితిలో ఉంది. జనాలు అలా అవగాహన ఉన్నారు. వీళ్ళని మళ్ళీ గెలిపించకూడదు పొరపాటున. నెక్స్ట్ ఎన్నికలు వస్తే వీళ్ళు ఎంత తొందరగా పోతారనే లెక్కలో ఉన్నారు. మనం ఎన్ని మాట్లాడినా, అందుకే నాకు కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఏం మాట్లాడతాం, ఎన్ని మాట్లాడినా ఇది కాదు ఇదే. జనాలకు ఆల్రెడీ అర్థమైన తర్వాత మనం కొత్తగా చెప్పగలిగింది కూడా ఏమి లేదు. ఇన్స్టెన్సెస్ మారుతాయి అంతే, ఎగ్జాంపుల్స్ మారుతుంటాయి. డిబేట్ టు డిబేట్, వారం ఒక టాపిక్ మారినప్పుడల్లా టాపిక్లు మారుతాయి, కానీ కథ సారాంశం మాత్రం అదే నడుస్తుంది. శ్రీనివాస్ గారు, ఈ కాంగ్రెస్ సర్కారు పైన మాట్లాడడం కావచ్చు, విమర్శించడం కావచ్చు, లేకుంటే మారమని చెప్పి సలహా ఇవ్వడం కావచ్చు, ఇచ్చి విరక్తి కలుగుతుంది తప్ప ఇంకా మారదు. అధికారులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎట్లాంటి పోకడలు పోతున్నారు అని చెప్పేసి పాపారావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆయన సారు సుదీర్ఘకాలం, దాదాపు 40-50 ఏళ్ళు ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం జైల్లో పోయిన చరిత్ర సార్ది. సో ఎందుకోసం పోయిందంటే దేనికోసం, పేద ప్రజల కోసం, పేద కార్మికుల హక్కుల కోసం పోయిన వ్యక్తి. కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తిగా ఈరోజు సార్ చెప్పిండు, దూడే ఆవు పోయి చేర్ల మెత్తే. అదే తెలంగాణలో కూడా ఒక సామెత ఉంది, ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లే వస్తుంది, ముంగటి నాగలు వంకర పోతే వెనక నాగలు కూడా అట్లా. ఈరోజు సార్ చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆ మంత్రివర్గం కూడా అట్లే, కింద ఉన్న ఎవరైతే శాఖలకు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా అట్లే మాట్లాడుతారు. ఈరోజు రంగనాథ్ కూడా యాటిట్యూడ్ అదే. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎక్సైజ్ శాఖల ఆ ప్రెషర్ ఎందుకు బిల్డ్ అవుతుందంటే, ఆయనే అసెంబ్లీలోని బడ్జెట్లను పెట్టుకున్నారు. గతంలో 30,000 కోట్లు అయితే బడ్జెట్, అది ఆదాయము, ఈరోజు 44,000 కోట్ల ఆదాయము ఎక్సైజ్ ద్వారా రావాలని టార్గెట్ పెట్టింది. బడ్జెట్ పేపర్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు తీసుకుపోయి ఆ ఎంప్లాయీస్ మీద పెడితే ఆ సహా ఉద్యోగి కూడా, సో ఆయన అట్లనే మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈరోజు ఆ తెలంగాణ సమాజంలో ఉన్న
ఉద్యోగస్తుడైనా లేదంటే కూలివాడైనా ఎవరైనా ఏం కోరుకుంటారంటే ఆత్మగౌరవాన్ని ఆకలినైనా భరిస్తా. తెలంగాణ ఉద్యమ నినాదమే అది, ఆకలినైనా భరిస్తా కానీ అవమానాన్ని భరించను. నీకు దావతులలో పోయినప్పుడు కూడా నువ్వు ఏం పెట్టినావన్నా చూడరు, ఎంత మంచిగా మందలిచ్చినావన్నా చూస్తారు. పాపారావు సార్ బాగున్నారా అంటే హ్యాపీ, శ్రీనివాస్ బాగున్నామంటే హ్యాపీ, అంతేగాని సార్ నాకేమి ఇచ్చిండాను. ఈరోజు ఉద్యోగస్తులలో కూడా అదే కోరుకుంటారు. కాబట్టి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన టార్గెట్ల వల్ల ఈరోజు అధికారులు అట్లా చేస్తారు, ఆ అధికారులు చేయడం కూడా తప్పు. సో ఇదంతా కూడా ముంగటి నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లే వస్తుంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇది మానుకోవాలి. మంచి వాతావరణాన్ని ఎంప్లాయీస్లో క్రియేట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.